కృష్ణా జిల్లా గుడ్లవల్లేరులో ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ను ముఖ్యమంత్రి చంద్రబాబు నిన్న ప్రారంభించారు. ఆసుపత్రి ప్రతినిధులు వివరాలు ముఖ్యమంత్రికి వివరించారు. ఆంధ్రప్రదేశ్తో పాటు 3 రాష్ట్రాల్లో ఎల్వి ప్రసాద్ కంటి ఆసుపత్రుల శాఖలు అందిస్తున్న సేవలను సీఎం అభినందించారు. ముఖ్యమంత్రి ఆసుపత్రిలో వివిధ విభాగాలను పరిశీలించారు. కృష్ణా జిల్లా గుడ్లవల్లేరులో ఎల్వి ప్రసాద్ ఐ కేర్ సెంటర్ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ ఫౌండర్ చైర్మన్ జిఎన్ రావులతో కలిసి ఈ ఐ కేర్ సెంటర్ను సీఎం ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తున్న కంటి ఆసుపత్రులు స్థానిక ప్రజలకు ఎంతో ఉపయోగకరమని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. ఈ ఐ కేర్ సెంటర్ ఏర్పాటుకు సహకారం అందించిన సువెన్ లైఫ్ సైన్సెస్ సంస్థ చైర్మన్ జాస్తి వెంకట్ను సీఎం అభినందించారు. సమాజానికి తిరిగి ఇవ్వాలన్న లక్ష్యంతో జాస్తి వెంకట్ ఈ ఐ కేర్ సెంటర్కు ఆర్థిక సహకారాన్ని అందించారని, ఈ ప్రాంతంలో పేదలకు సైతం ఉత్తమ నేత్ర వైద్యం అందుతుందని సీఎం అన్నారు. ఈ ఐ కేర్ సెంటర్కు ఏడాదికి 50,000 మంది అవుట్ పేషెంట్లను పరీక్షించే అవకాశం ఉందని, 5,000 వరకు శస్త్రచికిత్సలు నిర్వహించే సామర్థ్యంతో ఏర్పాటు చేయడం సంతోషదాయకమని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఏపీ, తెలంగాణ, కర్ణాటక, ఒడిశా రాష్ట్రాల్లో సేవలందిస్తున్న ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ లాభాపేక్ష లేకుండా సేవలందిస్తోందని సీఎం కొనియాడారు. ప్రజలకు సంక్షేమం, అభివృద్ధితో పాటు ఆరోగ్యానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని అన్నారు. కంటి చికిత్సల విషయంలో శ్రద్ధ తీసుకుంటూ ఈ ఏడాది 4 లక్షల క్యాటరాక్ట్ సర్జరీలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని అన్నారు. పాఠశాల విద్యార్థులకు కూడా ఐ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తున్నామని సీఎం వివరించారు. ప్రభుత్వం చేపట్టిన సంజీవని ప్రాజెక్టు ద్వారా ప్రజల డిజిటల్ హెల్త్ కార్డులతో మెరుగైన వైద్య సేవలు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు సీఎం తెలియజేశారు. Where we focus on 5,000 population. 10 such are linked to a center, primary care center. In Andhra Pradesh alone, we have 145 centers. So this is the spread. And at the next level, we have secondary centers like this. 10 such centers are linked to these. And then we have the tertiary centers in Kadapa, Vijayawada, Visakhapatnam. So total in 168 locations in Andhra Pradesh, second biggest healthcare network outside of the government. Good. మేడేను పురస్కరించుకుని కృష్ణా జిల్లా వీరంకిలాకు గ్రామంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భవన నిర్మాణ కార్మికులను కలిశారు. మనమిత్ర వాట్సాప్ యాప్ ద్వారా అందిస్తున్న పౌర సేవల గురించి వివరించారు. యాప్ ద్వారా కార్మికులకు అందుబాటులో ఉన్న సేవలు, వాటిని ఉపయోగించుకునే తీరును స్వయంగా తెలియజేశారు. మేడేను పురస్కరించుకుని కృష్ణా జిల్లా వీరంకిలాకు గ్రామంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భవన నిర్మాణ కార్మికులను కలిశారు. కొత్తగా నిర్మిస్తున్న ఓ భవనం వద్దకు వెళ్లిన సీఎం అక్కడ పనిచేస్తున్న భవన నిర్మాణ కార్మికులను పలకరించారు. తాపీ మేస్త్రి అల్లా భక్షు, అక్కడ కూలీగా పనిచేస్తున్న మహిళ సుమలతతో మాట్లాడి వారి రోజువారీ ఉపాధి, కుటుంబ నేపథ్యం, ఇబ్బందుల గురించి ముఖ్యమంత్రి తెలుసుకున్నారు. అనంతరం వారికి మనమిత్ర వాట్సాప్ యాప్ను ద్వారా అందిస్తున్న పౌర సేవల గురించి వివరించారు. యాప్ ద్వారా కార్మికులకు అందుబాటులో ఉన్న సేవలు, వాటిని వినియోగించుకునే తీరు స్వయంగా తెలియజేశారు. అదే భవనంలోని మొదటి అంతస్తులో పనిచేస్తున్న రాడ్ బెండింగ్ కార్మికుడు కొండేటి సీమయ్య, సెంట్రింగ్ కార్మికుడు బోలెం శ్రీనివాసరావుతో మాట్లాడి కుటుంబ పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. శ్రీహరిరావు అనే భవన నిర్మాణ కార్మికుడి కుమార్తె మణికొండ అఖిల ఇటీవలే ఓ బిడ్డకు జన్మనివ్వడంతో కార్మికుల సంక్షేమంలో భాగంగా 20,000 రూపాయల చెక్కును ఆమెకు ఆర్థిక సాయంగా ముఖ్యమంత్రి అందించారు. ఇప్పుడు మీకు మనమిత్రలో నీకు ఇచ్చేసాం, స్టేటస్ వచ్చేస్తుంది, ఐడి కార్డ్ డౌన్లోడ్
అండ్ ఐడి కార్డు వచ్చేస్తుంది సార్. ఇది సాఫ్ట్ కార్డ్ ఉంది. సాఫ్ట్ కార్డ్ సార్, ఈవెన్ మనం హార్డ్ కాపీ 5 minutesలో డిస్ట్రిబ్యూట్ చేస్తాం. అండ్ వాళ్ళు ఎప్పుడైనా సరే సాఫ్ట్ కాపీ డౌన్లోడ్ చేసుకుని మనం ఆపరేట్ చేస్తారు. టెక్నాలజీ మీరు అందరూ కూడా ఆపరేట్ చేయగలుగుతున్నారా? పని చేసినా చేయకపోయినా ఒక శాలరీ వస్తుంది సార్. ఎంత వస్తుంది? రోజుకు 1000 రూపాయలు ఎంత వస్తుంది? ఎవరు ఇస్తారా శాలరీ? ఏంటంటే మనం కన్స్ట్రక్షన్లోనే దాంట్లో వచ్చేటప్పుడు నీకు 1000 రూపాయలు మీకు రోజువారీ రూమా ఇండస్ట్రీ కార్డ్ బిల్డింగ్ లేదు. నువ్వు ఎట్లా వస్తుంది ఆదాయం కాంట్రాక్ట్ తీసుకుని మంచి పెట్టి ఇప్పుడు మీ ఇద్దరు నువ్వు నేను డాక్యుమెంట్స్ అండి. ఇప్పుడు మీరు ఇవన్నీ కూడా చేస్తున్నారు కదా. కాపీ మేస్త్రిగా నీ కింద ఉండే వాళ్ళని ఇంకా సమర్థత పెంచి ఆధునికమైన ఎక్విప్మెంట్ చేసి నైపుణ్యాన్ని పెంచి ఇంకొంచెం తొందరగా అయ్యేట్టుగా నాణ్యత పెంచేట్టుగా చేస్తే ఇంకా ఎక్కువ డబ్బులు సంపాదించి అంటే మన దగ్గర టెక్నాలజీ అవన్నీ ఇస్తే చూసుకోవచ్చు సార్. అదే అన్ని కూడా వర్కౌట్ చేస్తున్నాం. అవును. ఒక పద్ధతి ప్రకారం పేరు ప్రకారం అన్ని కూడా కంప్లీట్ చేయడానికి. కృష్ణా జిల్లా పమిడిముక్కలలో పర్యటించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆ గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించారు. పమిడిముక్కలలో పింఛన్ల పంపిణీ కార్యక్రమం ముగించుకుని వేరే కార్యక్రమానికి వెళ్తున్న క్రమంలో గ్రామంలో అంగన్వాడీ సెంటర్ కనిపించడంతో ముఖ్యమంత్రి అక్కడ ఆగారు. అంగన్వాడీ కేంద్రంలోని పిల్లలతో కాసేపు ముచ్చటించారు. అక్కడ చిన్నారులు పాడిన రైమ్స్ విన్నారు. పిల్లలకు అందుతున్న పౌష్టికాహారంపై టీచర్లు ఆయాలను అడిగి తెలుసుకున్నారు. చెప్తావా? గుడ్. ఇంకా మిగిలిన నువ్వు గుడ్. నువ్వేంట్రా? Okay, good. స్వర్ణాంధ్రప్రదేశ్ నిర్మాణానికి కార్మికులంతా కలిసి పనిచేయాలని కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పిలుపునిచ్చారు. కార్మికుడు బలపడితే రాష్ట్రం బలపడుతుందనే లక్ష్యంతో సంక్షేమం, నైపుణ్యం, ఉపాధి, ఆరోగ్యం, గౌరవం అనే 5 స్తంభాలపై కార్మిక రంగాన్ని అభివృద్ధి చేస్తున్నామన్నారు. కార్మికుల ఆరోగ్య సంరక్షణ కోసం ప్రివెంటివ్ హెల్త్ స్క్రీనింగ్, సంచార వైద్య సేవలు, డిజిటల్ హెల్త్ రికార్డులు అమలు చేస్తున్నామని తెలిపారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో టీఎన్టీయూసీ ఆధ్వర్యంలో అంతర్జాతీయ కార్మిక దినోత్సవాన్ని నిన్న ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పాల్గొని టీఎన్టీయూసీ జెండాను ఆవిష్కరించారు. మంత్రి మాట్లాడుతూ వివాహ కానుక, ప్రసూతి సాయం, సహజ మరణాల సాయం, అంత్యక్రియల ఖర్చు లాంటి పథకాలను ప్రభుత్వం పునఃప్రారంభించి భరోసా ఇచ్చిందన్నారు.
మరోవైపు నైపుణ్య అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టి వేల మంది కార్మికులకు ఆధునిక సాంకేతిక శిక్షణ ఇస్తూ వారి కుటుంబాలకు ఉపాధి చూపుతోందని తెలిపారు. రాష్ట్రంలోని 15 నగరాల్లో ఇంటిగ్రేటెడ్ లేబర్ ఎమ్యూనిటీస్ సెంటర్లు ఏర్పాటు చేసి అవసరమైన సౌకర్యాలు ఒకే చోట అందించనున్నామని అన్నారు. కార్మికుల ఆరోగ్య రక్షణ కోసం ప్రివెంటివ్ హెల్త్ స్క్రీనింగ్, సంచార వైద్య సేవలు, డిజిటల్ హెల్త్ కార్డులు అమలు చేస్తున్నామని వివరించారు. వైసీపీ రాక్షస పాలన ఉందో ఆ ప్రభుత్వంలో పూర్తిగా ఊచకోతకు గురయ్యారు. ఎంత దారుణం అంటే ఇసుకను బంగారంలా అమ్మారు. ఎక్కడ ఇసుక అందుబాటులో లేకుండా చేశారు. అలాగే మెమో 1214 ఇచ్చి డూప్లికేషన్ పేరుతో మొత్తం పథకాలన్నీ కూడా రద్దు చేశారు. ఒక్కసారిగా భవన నిర్మాణ కార్మికుల పని దినాలు తగ్గాయి. సంవత్సరానికి కనీసం 70 నుంచి 90 రోజులు కూడా లేవు. అలాగే ఈ ప్రభుత్వం, ఈ మంచి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి నిత్యం రఘురామరాజు గారు నన్ను ఈసారి ఇప్పటికీ ఈ 2 సంవత్సరాల్లో ఒక 20-30 సార్లు కలిసి ఉంటారు. ప్రతి సందర్భంలో ఆయన సొంత పనికి ఏది రాలే. భవన నిర్మాణ కార్మికులకి ఏదో చెయ్యాలి, మన పథకాలన్నీ కూడా మళ్ళీ వాళ్ళకి ఇవ్వాలి అని చెప్పి, అలాగే అనేక TNTU సమస్యలు కానీ ప్రతిదీ కూడా ఆయన ఏదైతే 24 ఎలక్షన్ ముందు కూడా ఆయన బస్సు యాత్ర చేయడం, మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడి చేస్తున్నప్పుడు ఆయన అడ్డు నిలబడటం, అలాగే మొన్న చూశాను ఆటో కార్మికులకి చాలామందికి 22 లక్షలు పెట్టి ఆయన సొంత డబ్బుతో మరి ఆటోలు ఇవ్వటం జరిగింది. ఈ భవన నిర్మాణ కార్మికుల జీవితాలు ముఖ్యంగా ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. భవన నిర్మాణ కార్మికులు ఎక్కడన్నా సరే IP హోల్డర్స్ కింద గుర్తించాలి, ESI వాళ్ళకి వర్తించాలి అంటే ఓనర్ అండ్ వర్కర్ రిలేషన్షిప్ ఉండాలి. ఆ రోజున గతంలో ఈ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో బిల్డింగ్ ఓనర్స్ వీళ్ళందరూ కలిపి మేము ఆల్రెడీ సెస్ రూపేనా కడతా ఉన్నాం కాబట్టి వాళ్ళకి మళ్ళీ ESI కింద వాళ్ళ జీతాల్లోంచి 4% మేము ఇవ్వలేమని చెప్పి కోర్టుకు వెళ్ళటం, వాళ్ళు ఇన్సూర్డ్ పర్సన్స్ కింద గుర్తించకుండా అలా కోర్టులో ఉండటం జరిగింది, మీ అందరికీ తెలిసిందే. మరి ఈ రోజున కొత్త లేబర్ కోడ్స్ వచ్చాయి. ఆ లేబర్ కోడ్స్ ప్రకారం అతి త్వరలో ఆ కోర్టు తీర్పు తిరిగి రాయవలసి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళందరినీ కూడా ఇన్సూర్డ్ పర్సన్స్గా గుర్తించమని కొత్త లేబర్ కోడ్స్లో రావడం జరిగింది. పార్టీ ఆవిర్భావం నుంచి తెలుగుదేశం పార్టీకి కార్మికులతో అనుబంధం ఉందని ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు తెలియజేశారు. అధికారంలో ఉంటే ఏ విధంగా పారిశ్రామిక వృద్ధి జరగాలి, పారిశ్రామికీకరణ చేసి పరిశ్రమలు తీసుకొచ్చి వాటిలో కార్మిక శక్తిని ఏ విధంగా పెంచాలి, ఉపాధి మార్గాలు ఏ విధంగా చూపించాలి, అన్ని వర్గాలకి, అన్ని సెక్టార్స్కి, అసంఘటిత కార్మికులు కావచ్చు, సంఘటిత కార్మికులు కావచ్చు, సేవా రంగంలో ఉండేటటువంటి కార్మికులు కావచ్చు, అన్ని సెక్టార్లో కూడా కార్మికులు అనేవాళ్ళు ఉంటారు. కార్మిక శక్తి అనేది ప్రబలంగా బలీయమైనటువంటి శక్తి. దేశ సంపదకు కూడా మూలం శ్రామిక శక్తే. శ్రమ అనేది మీ ఆయుధం అయితే విజయం మీ బానిస అవుతుందని చెప్పి పెద్దలు చెప్తారు. కష్టపడి చెమటోడ్చి రక్తాన్ని చిందించి పనిచేసేటటువంటి శ్రామికులను ప్రధానంగా గుర్తించేటటువంటి మన పార్టీ 19 నుంచి 24 వరకు అధికారంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చినటువంటి పరిశ్రమలు ఎల్లగొట్టాడు. ఆల్రెడీ ఎప్పటి నుంచో పాదుకొని ఉన్నటువంటి అమర్ రాజా గ్రూప్ లాంటి పరిశ్రమలు వాటి ఎక్స్పాన్షన్కి రాష్ట్రంలో వెళ్లకుండా హింసపెట్టి దాదాపు 15,000 మంది కార్మికులు పనిచేస్తూ ఉండేవాళ్ళు. వాళ్ళు భయపడిపోయి హైదరాబాద్ పారిపోయేటట్టు చేశారు. కియా పరిశ్రమ అదనపు యూనిట్లు ఇక్కడ పెట్టకుండా తమిళనాడు పారిపోయేటట్టు చేశారు. లులు పరిశ్రమ మన రాష్ట్రం వదిలిపెట్టి పారిపోయేటట్టు చేశారు. కానీ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఈ రోజున 2024 అధికారంలోకి వచ్చిన కాడి నుంచి లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు ఇక్కడ తీసుకొచ్చి దేశ విదేశాల్లో ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలను కూడా ఆకర్షించి ఇక్కడ ఏ విధంగా పారిశ్రామికరణ జరగాలి, వృద్ధి జరగాలి, ఇక్కడ ఉన్నటువంటి యువతకు కానీ అదేవిధంగా నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడానికి, ఉద్యోగాలు కల్పించడానికి, భద్రత కల్పించడానికి ఇవాళ ప్రధానంగా లక్షలాది ఉద్యోగాలు CAA సమ్మిట్ జరిగితే 16 లక్షల కోట్ల రూపాయలు ఇవాళ MOU ద్వారా మన దగ్గరికి వచ్చారంటే. కార్మికుల సంక్షేమం కోసం TNTUC పనిచేస్తోందని సంస్థ రాష్ట్ర అధ్యక్షుడు గొట్టిముక్కల రఘురామరాజు పేర్కొన్నారు. ఇసుక లేక పని లేకపోవడం వల్ల 40 మంది పైగా చనిపోవడం,
భారతదేశంలో ఏ రాష్ట్రంలో జరగల. అటువంటిది మన రాష్ట్రంలో సైకో జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో జరిగింది. అటువంటి సంక్షేమ బోర్డుని మళ్ళీ పునరుద్ధరింపజేసినటువంటి గొప్ప ప్రభుత్వం మన కూటమి ప్రభుత్వం. అదేవిధంగా ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమం తీసుకొచ్చి ప్రతి డ్రైవర్కి 15,000 రూపాయలు ఇచ్చినటువంటి ఘనత మన కూటమి ప్రభుత్వాన్ని. అదేవిధంగా ఏదైతే రీసెంట్గా భవన నిర్మాణ సంక్షేమం పునరుద్ధరించి 4 పథకాలను కూడా ప్రారంభించడం జరిగింది. గత 6 సంవత్సరాలుగా గత ప్రభుత్వంలో కార్మిక దినోత్సవ వేడుకలను అధికారికంగా చేయడం మానేశారు. మన ప్రభుత్వం రాగానే మేము కార్మిక శాఖ మంత్రి గారిని కలిసి కార్మిక దినోత్సవ వేడుకలు జరపాలంటే వెంటనే ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ అశోక్ బాబు, బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ బుచ్చిరాం ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. దుర్గగుడిపై విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగడంతో భక్తులు నిన్న తీవ్ర ఆందోళనకు గురయ్యారు. రాత్రి 9 గంటల నుంచి 9:30 గంటల వరకు 2 ఫేజుల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. జనరేటర్ల ద్వారా విద్యుత్ పునరుద్ధరించేందుకు అరగంటకు పైగా సమయం పట్టడంతో క్యూ లైన్లలో భక్తులు ఆందోళన చెందారు. చిన్నపిల్లలు గాలి అందక తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఇంద్రకీలాద్రి ప్రాంగణం మొత్తం చీకటిగా మారింది. వెంటనే దేవస్థానం సెక్యూరిటీ, ఎస్పీఎఫ్ సిబ్బంది అప్రమత్తమయ్యారు. అంతరాలయంలో సరఫరాకు అంతరాయం లేకుండా ఇన్వర్టర్ ద్వారా అందించారు. జనరేటర్ల పునరుద్ధరణకు దుర్గగుడి ఈవో సీనా నాయక్, ఇంజనీరింగ్ అధికారులు చర్యలు తీసుకున్నారు. ప్రభుత్వం నుంచి అన్ని అనుమతులు తీసుకుని ఏపీ రాజధాని అమరావతిలో బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి నిర్మాణ పనులను ప్రారంభించినట్లు హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ తెలిపారు. అమరావతిలో ఆసుపత్రి సేవల కోసం అందరూ ఎదురు చూస్తున్నట్లు చెప్పారు. అంతర్జాతీయ ప్రమాణాలతో లేటెస్ట్ ఎక్విప్మెంట్తో ఇక్కడ ఆసుపత్రి ఏర్పాటు చేస్తున్నానన్నారు. ఏపీ రాజధాని అమరావతిలో బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి నిర్మాణ పనులను హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ప్రారంభించారు. 750 కోట్లతో తుళ్లూరు సమీపంలో ఆసుపత్రి నిర్మాణం చేపడుతున్నారు. దీనికోసం ఏపీ ప్రభుత్వం 21 ఎకరాల భూమిని కేటాయించింది. మొదటి దశలో 500 పడకల ఆసుపత్రి నిర్మాణం చేపట్టనున్నారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ ప్రభుత్వం నుంచి అన్ని అనుమతులు తీసుకుని పనులు ప్రారంభించినట్లు చెప్పారు. అమరావతిలో ఆసుపత్రి సేవల కోసం అందరూ ఎదురు చూస్తున్నట్లు చెప్పారు. అంతర్జాతీయ ప్రమాణాలతో లేటెస్ట్ ఎక్విప్మెంట్తో ఇక్కడ ఆసుపత్రి ఏర్పాటు చేస్తున్నాము. హైదరాబాద్ బసవతారకం ఆసుపత్రి స్థాపించి 25 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో జూన్ 22న భారీ కార్యక్రమం ఏర్పాటు చేయబోతున్నాం. ఈ కార్యక్రమానికి 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులను ఆహ్వానించనున్నామని తెలియజేశారు. భూమి పూజ చేశాము. సరే, అన్ని క్లియరెన్స్లు అన్ని తీసుకుని మొత్తం, ఎందుకంటే ఏదన్నా మనం ఒక పకడ్బందీగా రూల్స్ ప్రకారం, అందుకే లేట్ అయింది. ఈరోజు పనులు ప్రారంభించడం మొదలుపెట్టాం. ఈరోజు చాలా మంచి రోజు. అంటే ఎవరెవరైతే ఈ యొక్క ఆసుపత్రి హైదరాబాద్లో నిర్మించాం, ఆ అమ్మగారి పేరుతో బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్, బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, అది ఉపకరణం. రాష్ట్రంలోని హిందూ దేవాలయాలకు పునర్వైభవం తీసుకువచ్చి ధూప దీప నైవేద్యాలతో ఆధ్యాత్మికతతో కళకళలాడే విధంగా చేయటమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించినప్పుడే ప్రభుత్వానికి గుర్తింపు లభిస్తుందని చెప్పారు. ఆలయాలు భారతీయ జీవన విధానానికి ప్రత్యేకలని అన్నారు. రాష్ట్ర ప్రజలంతా ఆయురారోగ్యాలతో ఉండాలని, సకాలంలో వర్షాలు కురిసి రైతులు పాడి పంటలతో వర్ధిల్లాలని స్వామివారిని ప్రార్థించినట్లు తెలిపారు. కృష్ణా జిల్లా మోవ మండలం కారకంపాడు గ్రామంలో బాలా త్రిపుర శ్రీ ముఖలింగేశ్వర స్వామివారి నూతన విగ్రహం ధ్వజస్తంభ ప్రతిష్ఠ మహాకుంభాభిషేక మహోత్సవాన్ని శుక్రవారం భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి సతీ సమేతంగా కుటుంబ సభ్యులతో కలిసి పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆలయానికి చేరుకున్న మంత్రికి వేద పండితులు పూర్ణ కుంభంతో ఘనస్వాగతం పలికారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ ప్రవేశం చేసిన మంత్రి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం హోమం, ప్రతిష్టాపన పూజల్లో పాల్గొన్నారు. అర్చకులు మంత్రి దంపతులకు తీర్థ ప్రసాదాలు అందజేసి వేదాశీర్వచనాలు పలికారు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం భక్తజన సందోహం మధ్య అంగరంగ వైభవంగా నిర్వహించబడింది. ఈ సందర్భంగా మంత్రి కొలుసు పార్థసారథి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర అభివృద్ధికి చేస్తున్న సేవలు మరింత విస్తరించేలా ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు చెప్పారు. రాబోయే రోజుల్లో ఈ దేవస్థానం ఈ ప్రాంతంలోనే స్థానికంగా ఒక ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రంగా అభివృద్ధి చెందుతుందని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.
రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ప్రజలు ఆయురారోగ్యాలతో, పాడి పంటలతో సస్యశ్యామలంగా ఉండాలని సంకల్పించి ఈ రాజశ్యామల యజ్ఞం నిర్వహించినట్లు మంత్రి తెలిపారు. మంత్రి నారా లోకేష్ పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా రాష్ట్ర ప్రగతికి ఆయన చేస్తున్న కృషి మరింత సఫలం కావాలని కోరుతూ రాజశ్యామల యాగం నిర్వహించామని అన్నారు. భవిష్యత్తులో ఆయన మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించి రాష్ట్రానికి మరిన్ని సేవలు అందించేలా ప్రత్యేక పూజలు చేశామన్నారు. రాజధాని అమరావతి నిర్మాణ పనులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యవేక్షణలో శరవేగంతో సాగుతున్నాయని ఏపీ ప్రభుత్వ సలహాదారు ఎంఏ షరీఫ్ తెలిపారు. ఒక నిర్ణీత కాల పరిమితిలో రాజధానిని పూర్తి చేసి ప్రజలకు అంకితం చేయటమే కూటమి ప్రభుత్వ ప్రధాన ధ్యేయమన్నారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఏపీ ప్రభుత్వ సలహాదారు ఎంఏ షరీఫ్ నిన్న విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ 151 స్థానాల నుంచి 11 స్థానాలకు పడిపోయిన వైఎస్ఆర్సీపీ నేతలు ఇంకా అసత్య ప్రచారాలు చేస్తూ విద్వేషాన్ని రగిలిస్తున్నారని మండిపడ్డారు. 2019 నుంచి 2024 వరకు అధికారంలో ఉన్న వైఎస్ జగన్ ప్రభుత్వం 3 రాజధానుల పేరుతో రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసిందని పేర్కొన్నారు. రాజధాని అమరావతిపై ఇప్పటికే ఒక పక్కా ప్రణాళిక కానీ సరైన అభిప్రాయం కానీ వైసీపీ నాయకులకు లేదని ఎంఏ షరీఫ్ అన్నారు. అలాంటి నేతలకు రాజకీయాల్లో ఉండే అర్హత ఉందా అని ఆయన సందేహం వ్యక్తం చేశారు. రాజధాని నిర్మాణ వ్యయంపై రోజుకో అబద్ధం చెబుతూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారంటూ వైసీపీ నేతల తీరును ఈ సందర్భంగా ఆయన ఎండగట్టారు. అమరావతి కేవలం ఒక నగరం మాత్రమే కాదని ఇది రాష్ట్ర యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించే కేంద్రమని ఆయన అభివర్ణించారు. ఏదైతే ప్రతిపక్షం ఈనాడు ఉందో ప్రజలు ఈ ప్రతిపక్షాన్ని కనీసం ప్రతిపక్ష స్థాయి కూడా లేకుండా 151 స్థానాలతో గెలిచిన పార్టీ మరి ఈనాడు 11 స్థానాలకే పరిమితమైందంటే ఎందుకు పరిమితమైందనేది ఒకసారి సింహాలోకనం చేసుకునే పరిస్థితిలో కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ ఉన్నట్టు కనబట్టలేదు. ఈరోజు 12 సంవత్సరాలు అంటే ఒక పుష్కర కాలం పూర్తయింది. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు 2014లో అమరావతి శంకుస్థాపన చేయించి ప్రధానమంత్రి గారితో మోడీ గారి చేతుల మీదుగా పనులు ప్రారంభిస్తే మరి 2019 నుండి 2024 వరకు అధికారంలో ఉన్న మీరు రాజధాని పేరు కనపడకుండా దాన్ని రూపుమాపాలని ఎన్నో ప్రయత్నాలు చేశారు. మరి యువతకు ఉద్యోగ అవకాశాలు మెండుగా ఇచ్చే రాజధాని, అదే రకంగా ప్రభుత్వ ఆదాయాన్ని పెంచే ఒక గ్రోత్ ఇంజన్ అనే విషయాన్ని ఈ సందర్భంగా మరి వైఎస్ఆర్సీపీ వాళ్ళు గమనించవలసిన అవసరం ఉంది. రాజధాని విషయంలో అనేక తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. రాజధాని
మరి నిర్మాణానికి ఎక్కువ డబ్బులు ఖర్చు పెడుతున్నారంటున్నారు. అదే రకంగా పార్లమెంటు మరి ఏదైతే కొత్త భవనం నిర్మించారో దానికి 1200 కోట్ల రూపాయలు ఖర్చు అయితే ఈనాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 970 కోట్లు మాత్రమే ఖర్చు చేయని అంటున్నారు. అంటే అక్కడ ఖర్చు జరిగిన దానికంటే తక్కువ చూపెట్టి దానితో ఆంధ్ర రాష్ట్రాన్ని పోల్చే ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఈరోజు ప్రతిపక్ష పార్టీలో ఉన్న నాయకుడు పార్లమెంటుకు ఖర్చు పెట్టిన దాన్ని కూడా అబద్ధం ఆడుతున్నారంటే ఏ రకమైన విధానం వాళ్ళ ఉందో ఈ సందర్భంగా గమనించాలి. ఎన్టీఆర్ జిల్లాలో ఎండలు సెగలు పుట్టిస్తున్నాయి. ఇప్పటివరకు ఎండల తీవ్రత మాత్రమే ఉండగా నిన్నటి నుంచి వడగాలులు కూడా మొదలయ్యాయి. సాయంత్రం 6 దాటిన వేడిగాలులు వీస్తూనే ఉన్నాయి. గత ఏడాదితో పోలిస్తే ఉష్ణోగ్రతలు భారీగా పెరిగాయి. దీంతో ప్రయాణికులు, వాహనదారులు ఎండ తాకిడికి అల్లాడిపోతున్నారు. వృద్ధులు, గర్భిణులు, చిన్నారులు తట్టుకోలేకపోతున్నారు. గత ఏడాది మే 1న 37.4 డిగ్రీల ఉష్ణోగ్రతలతో సాధారణ ఎండలే ఉన్నాయి. ఈ ఏడాది మాత్రం బాలుడు ఉగ్రరూపం దాల్చాడు. ఏకంగా 42.9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. భానుడు ఉగ్రరూపం దాలుస్తున్నాడు. ఎండల తీవ్రత పెరుగుతోంది. ఇప్పటి వరకు ఎండల తీవ్రత మాత్రమే ఉండగా నిన్నటి నుంచి వడగాలులు కూడా మొదలయ్యాయి. సాయంత్రం 6 దాటినా వేడిగాలులు వీస్తూనే ఉన్నాయి. గత ఏడాది మే 1న 37.4 డిగ్రీల ఉష్ణోగ్రతలతో సాధారణ ఎండలే ఉన్నాయి. ఈ ఏడాది మాత్రం భానుడు ఉగ్రరూపం దాల్చాడు. ఏకంగా 42.9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అంటే గత ఏడాదితో పోలిస్తే 5.5 డిగ్రీలు పెరిగింది. వేసవి మొదలైన తర్వాత నమోదైన అత్యధిక ఉష్ణోగ్రతలు ఇవే. దీన్ని బట్టి ఈ ఏడాది ఎండలు హడలెత్తిస్తాయని తెలుస్తోంది. ఈసారి రోహిణీ కార్తె మే 25 నుంచి మొదలు కానుండగా చాలా రోజులకు ముందే తీవ్రమైన వడగాలులు వీస్తున్నాయి. ఎండ ప్రభావంతో వడదెబ్బ, డీహైడ్రేషన్ వంటి సమస్యలు రావడానికి ఎక్కువ అవకాశం ఉన్న నేపథ్యంలో జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ ఎన్డీఎంఏ దేశవ్యాప్తంగా అత్యవసర హెచ్చరికల వ్యవస్థను మరింత బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా ఈరోజు ఉదయం 11:15 గంటల నుండి మధ్యాహ్నం 12:15 గంటల మధ్య ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతాల్లో మొబైల్ ఫోన్లకు పరీక్షా సందేశాలను పంపడం జరుగుతుంది. మీ మొబైల్ ఫోన్కు బీప్ సౌండ్తో శబ్దం, వైబ్రేషన్తో కూడిన నోటిఫికేషన్ లేదా సందేశం రావచ్చు. ఇది పూర్తిగా వ్యవస్థ పనితీరును మెరుగుపరచడం కోసం చేస్తున్న ప్రక్రియ మాత్రమేనని, ఈ పరీక్ష సందేశం అందుకున్న తర్వాత ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన పని లేదని, దీనిపై ఎటువంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం లేదని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ స్పష్టం చేసింది. ఈ వార్త ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.